ఢిల్లీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కోయల్ ఆళ్వార్ తిరుమంజనం అత్యంత వైభవంగా జరిగింది. ఎల్ఏసీ అధ్యక్షుడు సుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. అందులో భాగంగా ఈరోజు గుళ్ళో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరపబడింది. దీంట్లో విశేషం ఏంటంటే భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి ఆలయాన్ని శుభ్రపరిచి పరిమళాలు పూసి దీంట్లో భాగస్వామ్యం అయ్యే అవకాశం దొరికింది. 30వ తేదీ అంకురార్పణతో మొదలయ్యే బ్రహ్మోత్సవాలు 10వ తేదీ మే 10 పుష్పయాగంతో ముగుస్తాయి. ఈ లోపల ముఖ్యమైన వాహన సేవలన్నీ ఉన్నాయి. జరగబోయే బ్రహ్మోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎట్టయితే వైభవంగా పరమ పవిత్రంగా జరుగుతాయో అదే భక్తిభావంతో ఇక్కడ ఢిల్లీలో కూడా బ్రహ్మోత్సవాలు జరగడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవం ముందుగా వచ్చేటువంటి మంగళవారం రోజునే ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అనేటువంటి ఒక మంగళకరమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే స్వామివారికి బ్రహ్మోత్సవం అనేటువంటిది మహోత్సవమైనటువంటి ఒక కార్యక్రమం కనుక ఆ దేవాలయం అంతా కూడా సుగంధ పరిమళలతో విరాజిల్లడం కోసం ఈరోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, అదేవిధంగా లోకల్ అడ్వైజ్ కమిటీ చైర్మన్ సుమంత్ రెడ్డి గారి వారి యొక్క పరివారం ఆధ్వర్యంలో ఈరోజు అత్యంత వైభవంగా జరిగింది.